హలో సోదర సోదరీమణులారా, సిపిఐ జాతీయ పార్టీ పిలుపులో భాగంగా బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నెల 11వ తేదీ నుండి 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో రెండవ రోజు మరి భవానీపురం శివాలయం సెంటర్ వద్ద నుండి ఊర్మిళ నగర్ అమ్మవారి గుడి వరకు మరి పాదయాత్ర జరుగుతుంది. ఈ శివాలయం సెంటర్ నుండి బయలుదేరుతున్న పాదయాత్రకి ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర పార్టీ కార్యదర్శి మాజీ కార్పొరేటర్ కామ్రేడ్ కోటేశ్వరరావు గారిని వచ్చి ఉపన్యాసం చేయవలసిందిగా కోరుకుంటాం. ప్రారంభించి ఉపన్యసించవలసిందిగా కోరుకుంటాం. తక్షణమే చర్యలను చేపట్టాలి. అభివృద్ధి చేయాలి. 1 టౌన్ షేక్ రాజా హాస్పిటల్ ను 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలి. నిర్మించాలి. సింగ్ నగర్ ఫ్లైఓవర్ కు సమాంతరంగా 2వ ఫ్లైఓవర్ ను నిర్మించాలి. చేయాలి. కృష్ణలంక ప్రాంతంలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ను చేయాలి. నిర్మాణం చేయాలి. కృష్ణలంక ఫీడర్ రోడ్ ను జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ సబ్వే నిర్మాణాన్ని చేయాలి. కల్పించాలి. ఆటో నగర్ లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి కార్యక్రమాలను కల్పించాలి. నిర్మించాలి. విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్ లో అవుట్డోర్ స్టేడియం నిర్మాణాన్ని నిర్మించాలి. చేపట్టాలి. 1 టౌన్ మరియు 2 టౌన్ ప్రాంతాలను అనుసంధానం చేసే ఎర్రకట్ట పటిష్టతను చేపట్టాలి. జయప్రదం చేయండి. విజయవాడ నగరంలో సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి. వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి. అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలైంది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే విదేశాల్లో మూలిగేటటువంటి డబ్బుని నల్లధనాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్వదేశంలో ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పి, అదే సందర్భంలో నల్లధనాన్ని బయటికి రాబట్టాలంటే నోట్ల రద్దు అని చెప్పి డిమానిటైజేషన్ పేరుతోటి నోట్లు రద్దు చేశారు. మరింత నల్లధనాన్ని పెంచుకునేటట్టుగా అదానీలకి అంబానీలకి అవకాశం ఇచ్చారు. ఒకనాడు 500 రూపాయలు 1000 రూపాయల నోటే ఉండేది, కానీ ఆ సందర్భంగా 2000 రూపాయల నోటు కూడా తీసుకొచ్చి మరింతగా ఎక్కువ నల్లధనాన్ని దాచుకునే అవకాశం ఇచ్చారు తప్ప ఏ
సోదర సోదరీమణులారా, సిపిఐ జాతీయ పార్టీ పిలుపులో భాగంగా బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నెల 11వ తేదీ నుండి 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో రెండవ రోజు మరి భవానీపురం శివాలయం సెంటర్ వద్ద నుండి ఊర్మిళ నగర్ అమ్మవారి గుడి వరకు మరి పాదయాత్ర జరుగుతుంది. ఈ శివాలయం సెంటర్ నుండి బయలుదేరుతున్న పాదయాత్రకి ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర పార్టీ కార్యదర్శి మాజీ కార్పొరేటర్ కామ్రేడ్ కోటేశ్వరరావు గారిని వచ్చి ఉపన్యాసం చేయవలసిందిగా కోరుకుంటాం. ప్రారంభించి ఉపన్యసించవలసిందిగా కోరుకుంటాం. నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈ నెల అనగా ఆగస్టు 6 నుండి 15వ తేదీ వరకు మన విజయవాడ నగరంలో పాదయాత్రలు జరుగుతున్నాయి. ప్రజా సమస్యలు పరిష్కారం కోరుతూ పాలకులు గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విజయవాడ నగరాభివృద్ధిని కాంక్షిస్తూ జరిగే ఈ పాదయాత్రలో 50 మంది ప్రజానికం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేశారు. రైల్వేలు ప్రైవేటీకరణ, బ్యాంకులు ప్రైవేటీకరణ, నౌకాయానం ప్రైవేటీకరణ, విమానాల ప్రైవేటీకరణ, అన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి ఉన్న ఉద్యోగాల ఖాళీలను కూడా భర్తీ చేయకపోవడంతో మరింత నిరుద్యోగం పెరిగిపోయింది. కాబట్టి అదానీల ఆస్తి, అంబానీల ఆస్తి ఈ 12 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటినాయి. ఇప్పటికీ అప్పటికి గ్యాస్ ధర 400 ఆ రోజు ఉంటే ఇప్పుడు 1000 రూపాయలకి ఎగబాకింది. ఆ మేరకు ఇంటి ఆదాయాలు పెరిగాయా, ఉద్యోగాలు పెరిగాయా, జీతాలు పెరిగాయా అని చూస్తే ఏమాత్రం పెరగల. కాబట్టి ప్రజల మీద భారాలు మోపేటటువంటి పరిస్థితి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసేటటువంటి ప్రజా పాదయాత్రను జయప్రదం చేయండి. ఈ నెల 6 నుంచి 15 వరకు జరిగే ప్రజా పాదయాత్రను వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి కార్మిక పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. జయప్రదం చేయండి. ఈ నెల 6 నుంచి 15 వరకు జరిగే ప్రజా పోరాటాన్ని జయప్రదం చేయండి. ఈ నెల 6 నుంచి 15 వరకు జరిగే ప్రజా పోరాటాన్ని జయప్రదం చేయండి. నెల 6 నుంచి 15 వరకు జరిగే ప్రజా పోరాటాన్ని విజయవాడ నగర ప్రజా సమస్యలకే పరిష్కారం కోరుతూ జరిగే పాదయాత్రని విజయవాడ నగర ప్రజా సమస్యలు కోరుతూ జరిగే ఈ పాదయాత్రని విజయవాడ నగర ప్రజా సమస్యలకై ఈ నెల 6 నుంచి 15 వరకు జరిగే పాదయాత్రని జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. ఈ పాదయాత్రలో భాగంగా ఊర్మిళ నగర్ ప్రాంతానికి ఇచ్చేసిన మన పార్టీ కార్యకర్తలు, నాయకులు, కార్మికులందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాదయాత్రను ఉద్దేశించి సిపిఐ పార్టీ నగర కార్యదర్శి కామ్రేడ్ జి కోటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సోదరులారా, సరిగా పెట్టమ్మా. ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి, ప్రచార కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలైంది. ఎన్నికల 12 సంవత్సరాల క్రితం యూపీఏలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా విదేశాల్లో మూలిగేటటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో
15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎన్నికల సందర్భంగా చెప్పారు. అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయింది. అదే సందర్భంలో నల్లధనాన్ని బయటికి తీసుకొస్తామని చెప్పి 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు రెండింటిని కూడా రద్దు చేశారు. వాటి స్థానంలో 2000 రూపాయల నోట్లు తీసుకొచ్చారు. ఈ రోజున మనం ఎక్కడా కూడా 2000 రూపాయల నోటు అనేది కనబడదు. అలానే 2000 నోటుని రద్దు చేశారంటే రద్దు చేయలా. ఎక్కడున్నాయో డబ్బులంటే అదానీలు, అంబానీలు ఎవరైతే భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉంటారో వారి నోట్ల కట్టాలన్నీ కూడా పెద్ద పెద్ద గోడౌన్లోకి చేరాయి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఏ ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వకపోగా రైల్వేలు ప్రైవేట్ భూమి చెప్పారా లేదా? నగరాల్లో 2 సెంటు భూమి అది కట్టుకోవడానికి 4 లక్షలు అని చెప్పారు. మేము అడిగాం, అలా కాదు, మేము కమ్యూనిస్టుల అధికారంలో ఉన్నటువంటి కేరళలో 2 సెంటులతో పాటు 5 లక్షలు ఇస్తా ఉన్నాం, 5 లక్షలు ఇవ్వండి అని చెప్పి కనీసం 4 లక్షలు కూడా ఇప్పటి వరకు లేదు. అందువలన మీరు ఎక్వైర్ చేయాలి. ఎవరికైనా ఇల్లు ఇవ్వాలంటే ఎంతో ప్రణాళికాబద్ధంగా వెనక పనిచేయాలి. ఒకనాడు ఈ ఊర్మిళా నగర్ ప్రాంతాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలంటే కమ్యూనిస్టుల కాలంలో భాస్కర్రావు పేటని అక్కడి నుంచి ఇక్కడికి, అలాగే కృష్ణంక చలసాన్ నగర్ రాణిగారి తోటకి తరలించేటప్పుడు టి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఆ రోజు కమిషనర్గా ఉన్నటువంటి అజిత్ సింగ్ గారు ఉన్నటువంటి కాలంలో పెద్ద ప్రణాళికాబద్ధంగా ఏరియాని గుర్తించారు. ఆ స్థలాలు ఎక్కడున్నాయో గుర్తించినటువంటి స్థలాలకి లేఅవుట్ వేశారు. లేఅవుట్కి అనుగుణంగా అందరికీ ఇల్లు ఇచ్చారు. అక్కడ బస్ స్టాండ్ నుంచి తీసుకొచ్చి భాస్కరరావు నుంచి ఇలా ఇచ్చారు. అది అప్పుడే మన సమస్య పరిష్కారం అవుతుంది. ఒకనాడు ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్పొరేటర్గా నన్ను మీరందరూ కూడా గెలిపించారు, పైసా ఖర్చు లేకుండా. అదే పద్ధతిలో మేము కూడా అదే పద్ధతిలో న్యాయం చేశాం. అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల యొక్క సహకారం తీసుకొని, కాంగ్రెస్ పార్టీ ఉండేది ఆ రోజుల్లో, అందరి యొక్క సహకారం తీసుకొని ఈ ఊర్మిళా నగర్లో మొత్తం ఇళ్ల రిజిస్ట్రేషన్కి పైసా ఖర్చు లేకుండా చేశాం. కార్పొరేషన్ యజమాని కాబట్టి ఊర్మిళా నగర్ కానీ, పక్కన ఉన్నటువంటి భగత్ సింగ్ నగర్ కానీ, బ్రహ్మయ్య కాలనీ కానీ, రోటరీ నగర్ కానీ ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేశాం. ఆ రోజు ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీను ఉన్నాడు. ఆ రోజు ఎంపీగా లగడపాటి రాజగోపాల్ ఉన్నాడు. మేము అడిగేటటువంటిది ఇవాళ ఏమడుగుతూ ఉంటే ఏం చెప్తారంటే, మేము అధికారంలో లేవండి, అధికారంలో తెలుగుదేశం ఉందండి, అధికారంలో మేము కార్పొరేటర్ ఉన్నాం, మేము చేయలేకపోతా ఉన్నామని అని చెప్పి ఇప్పుడు కార్పొరేటర్ మొన్నటి వరకు చెప్పుకొచ్చాం. ఈ 2 సంవత్సరాలు మేము అడుగుతాం, కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉందా? రాష్ట్రంలో లేదు. ఈ ప్రజల యొక్క సమస్య, ఈ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి సమస్య కార్పొరేషన్లో పెట్టాం. మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కాదన్నాడా, లేకపోతే లగడపాటి రాజగోపాల్ కాదన్నాడా? కాబట్టి ప్రజాప్రతినిధి అడిగేటటువంటి న్యాయబద్ధమైతే ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా, ఏ పార్టీ ఎంపీ అయినా ఒప్పుకోవాల్సిందే, ప్రజలకి కోరికని తలదించవలసిందే. ఆధ్వర్యంలో ఈరోజు 6వ తారీఖు నుంచి 15వ తేదీ వరకు ప్రచార కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా భవానీపురం, అన్ని ప్రాంతాలు, భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీ, అలాగే రెడ్డి కాలనీ, నులకపేట, ప్రజాశక్తి నగర్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఉదయం నుంచి పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఉద్దేశం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు దాటింది. 12 సంవత్సరాల ముందు ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ చెప్పారు, విదేశాల్లో మూలిగేటటువంటి మరింత అవకాశం కలిగింది 2000 రూపాయల నోట్ల ముద్రణతో. కాబట్టి బీజేపీ ప్రభుత్వం చెప్పినటువంటి నల్లధనాన్ని తీసుకురావడంలో వైఫల్యం చెందింది. అంతేకాదు, యువకులు మేము అధికారంలోకి వస్తే ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగులకి అవకాశం కల్పిస్తాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. 12 సంవత్సరాల కాలంలో కనీసం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే 20-25 వేల కోట్ల ఉద్యోగాలు భర్తీ కాబడే
అయి ఉండేవి. ఇప్పటికీ ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా అటు రైల్వేస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, నౌకాయానం అన్ని రంగాలను కూడా ప్రైవేటీకరణ చేయడంతో ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలు మన ఎన్నికల ప్రక్రియను చూసుకున్నట్లయితే వారికి నచ్చినటువంటి ఓట్లు ఉంచుకునేటట్టుగా, వారికి నచ్చినటువంటి వ్యతిరేకంగా పడేటటువంటి ఓటుని తొలగించేటటువంటి పద్ధతిలో ఎన్నికల నియమాల్ని మార్చి ఎన్నికల యొక్క విధానాన్ని నీరుగార్చినటువంటి పరిస్థితి మనం చూసాం. నిన్న కాక మొన్న వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికలు చూస్తే 90 లక్షల ఓట్లను రద్దు చేశారు. సర్ పేరుతోటి 90 లక్షల ఓట్లు వారికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి ఓటు అనేటటువంటిది భావించి రద్దు చేయటం వలన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలే మారిపోయి తారుమారైనటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, దానికి అనుగుణంగా అమిత్ షా గారు ఎవరైనా ప్రజాస్వామ్యయుతంగా ప్రజల యొక్క సమస్యల మీద మాట్లాడి ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి పరిస్థితి వస్తే వారి పైన అరెస్టులు చేసి వారి పైన కేసులు పెట్టి వారిని జైలు పాలు చేసేటటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అనేక మంది కవులు, మేధావులు ఇప్పటి వరకు కూడా అందరినీ కూడా జైల్లో పెట్టినటువంటి పరిస్థితి చూశాం. కాబట్టి నడిచినటువంటి 12 సంవత్సరాల కాలంలో హిట్లర్ పరిపాలన తలదన్నేటటువంటి పద్ధతిలో అనుసరిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు, అలాగే అదే పద్ధతిలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నటువంటి పరిస్థితిలో కూటమి సందర్భంగా, ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో ఎవరైతే 18 సంవత్సరాల నుంచి దాటినటువంటి మహిళకి ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అలాగే చెప్పాడు, తమ్ముళ్ళు నేను అధికారంలోకి వస్తే సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా, నిరుద్యోగులకి 3,000 ఇస్తాను తమ్ముళ్ళు, అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రానికి తీసుకొస్తానని చెప్పినటువంటి పెద్దన్నయ్య చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున నిరుద్యోగ వృత్తికి కనీసం మీరు ప్రాతినిధ్యం వహించేటటువంటి కుప్పంలో అయినా సరే మీరు ఒక్కరికైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందువలన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం, రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా 2.5 సంవత్సరాల కాలాన్ని సాకారం చేసింది. నగరాల్లో 2 సెంట్లు భూమి ఇస్తాం, గ్రామాల్లో 3 సెంట్లు భూమి ఇస్తాం, అందుకు కట్టుకునేటటువంటి దానికి ఇళ్ల నిర్మాణం చేసుకునేటటువంటి దానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఆ ప్రక్రియ ప్రారంభించారా? సగకాలం అయిపోయింది, 2.5 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఈ ప్రతి ఒక్కరికి గ్రామాల్లో 3 సెంట్లు, అలాగే నగరాల్లో 2 సెంట్లు ఇస్తామనేటటువంటి మీ వాగ్దానాన్ని అమలు చేసేటటువంటి దానికోసం ఇప్పుడు వరకు ఎంత భూమిని మీరు ఎక్వైర్ చేశారు, ఆ ఎక్వైర్ చేసినటువంటి భూమి ఎంతమంది లబ్ధిదారులకు ఇవ్వాలనుకుంటున్నారు, ఆ లబ్ధిదారుల లిస్టు మీ దగ్గర ఉండదు అనేటటువంటిది మేము అడుగుతా ఉన్నాం. ఏమీ లేదు. గతంలో మనందరికి కూడా తెలుసు, గత ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సెంటు భూమి అని చెప్పి పట్టాలు చేతిలో పెట్టారు. ఇల్లు ఎక్కడున్నాయో తెలీదు, స్థలం ఎక్కడున్నదో తెలీదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాగితాలు మాత్రం పట్టాలు ఇచ్చారు. ఎన్నికలకు వెళ్ళారు, పట్టాలు ఇచ్చారు కాబట్టి అందరూ మాకు ఓట్లు వేస్తారని చెప్పి అనుకున్నారు. ప్రజలందరూ కూడా మోసాన్ని గ్రహించారు, ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు. అదే పద్ధతిలో రాబోయేటటువంటి కాలంలో ఇంకా 2.5 సంవత్సరాల కాలం ఉన్నప్పటికీ కూడా ఇదే పద్ధతిలో తాసారం చేసి ఎన్నికల ముందు మన చేతిలో కాగితాలు పెట్టేదానికి మాత్రమే ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది తప్ప ఇంటికి ఇళ్ల స్థలాలు, ఇంటి స్థలాలతో పాటు నిర్మాణం చేసుకునేటటువంటి దానికి ఏమాత్రం కూడా చర్యలు చేపట్టేటటువంటి పరిస్థితులు కనబడట్లేదనేటటువంటిది అర్థమవుతా ఉన్నది. అందుకనే మీరు చెప్పినట్టు, ఎన్నికల్లో చెప్పినట్టు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ అడిగేటటువంటిది, మీరు ఎన్నికల ముందు చెప్పారా లేదా? ప్రతి ఒక్క నిరుద్యోగికి 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ఇవ్వండి, సగకాలం అయిపోయింది మీరు అధికారంలోకి వచ్చి. అలాగే మీరు 2 సెంట్లు నగరాల్లో ఉన్నారు. మా విజయవాడ నగరంలో ఎంతమందికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎవరి దగ్గర లిస్టు తయారు చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అందువల్ల తాత్సారం చేసేటటువంటి ఈ ప్రభుత్వం కూడా మరలా ఎన్నికల ముందు మన చేతిలో కాగితాలు పెట్టి ఓట్లేపించుకుందాం అనేటటువంటి ఆలోచనతో ఉంది తప్ప ఆచరణాత్మకంగా అందరికీ ఇవ్వాలనేటటువంటి పరిస్థితి కనపడట్లేదనేది ఈ సందర్భంగా మనకు అర్థమవుతా ఉన్నది. అందుకే
తీసుకెళ్లి భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అనుసరించేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పైన గలం విప్పేటటువంటి దానికోసం ప్రచార పాదయాత్ర కార్యక్రమాలను చేపట్టాం. దానిలో భాగంగానే విజయవాడ నగర సమగ్రాభివృద్ధిని కాంక్షించేటటువంటి పద్ధతిలో మీరు చర్యలు చేపట్టాలా. విజయవాడ నగరపాలక సంస్థలో కార్యకలాపాలు చేయాలంటే వారి దగ్గర సమతుల్యమైనటువంటి డబ్బు అవసరం ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విజయవాడ నగర సమగ్రాభివృద్ధికి 50,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నటువంటి ఈ పాదయాత్రలో, అలాగే అదే పద్ధతిలో ఈ భవానీపురం విద్యాధరపురం ప్రాంతంలో ఉన్నటువంటి స్టేడియం, లేబర్ కాలనీలో ఉన్నటువంటి స్టేడియం నిర్మాణం చేయాలి. ఇప్పటికే 3 పర్యాయాలు శంకుస్థాపనలు జరిగాయి. ఒకనాడు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు షేక్ నాసర్ అలీ గారితో ఆ రోజు మేయర్ గా మల్లికా బేగం గారు ఉన్నటువంటి కాలంలో లేబర్ కాలనీలో స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. తర్వాత కాలంలో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఒకసారి శంకుస్థాపన చేశారు. మరలా 2014-19 సంవత్సరంలో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ రోజున శంకుస్థాపన చేశారు. ఇప్పటికి కూడా శిలాఫలకాలు ఉన్నాయి. మేము అడుగుతున్నాం, ఈ పాదయాత్ర ద్వారా ప్రజల తరఫున కమ్యూనిస్ట్ పార్టీకి అడుగుతా ఉన్నాం, ఈ ప్రాంతవాసుల చిరకాల కోరికైనటువంటి యువకులకి విద్యార్థులకి ఆట స్థలాల్ని కల్పించేటటువంటి బాధ్యత మీరు ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టారు. ప్రతి ఒక్క నియోజకవర్గానికి స్టేడియం నిర్మాణం కడతామని చెప్పి. కాబట్టి ఈ ప్రాంతంలో స్టేడియం నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదనేటటువంటిది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈ నగరంలో సమగ్రాభివృద్ధిగా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పరిష్కారం చేయాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులు ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం విజయవాడ నగరానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా పాత బస్తీ 2 టౌన్కి సంబంధించినటువంటి ప్రాంతాన్ని చూసినట్లయితే ఎర్రకట్ట అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎర్రకట్టని అభివృద్ధి చేయాలా. పంజాబ్ సెంటర్ నుండి డిఆర్ఎం ఆఫీస్ మీదుగా అటువైపు ఉన్నటువంటి పూర్ణానంద పేట వరకు ఫ్లైఓవర్ నిర్మాణం చేయటం ద్వారా పాత బస్తీ నుంచి, గొల్లపూడి నుంచి, జక్కంపూడి నుంచి వచ్చేటటువంటి ట్రాఫిక్ ని 2 టౌన్ వైపుకి మరలించేటటువంటి దానికి కేవలం ఇప్పుడున్నటువంటి లో బ్రిడ్జి ఒకటి సరిపోయేది కాదు. కాబట్టి అటువంటి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, నోట్లతోటి ఓట్లు కొనుక్కొని అధికారంలోకి వచ్చేటటువంటి ప్రజాప్రతినిధులు కాదు, ప్రజల కోసం పనిచేసేటటువంటి ప్రజాప్రతినిధుల్ని మీరందరూ కూడా ఆదరించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో రాంవే రోడ్ లో ఉన్నటువంటి ప్రజానీకానికి తెలుసు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి శివాలయం సెంట్రల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసు. స్వాతి థియేటర్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వరకు సెంటర్ డివైడర్ నిర్మాణం చేసింది కమ్యూనిస్టుల కాలంలో. 1999లో టి వెంకటేశ్వరరావు గారు మేయర్గా ఈ ప్రాంతంలో అండిమైన బ్రహ్మయ్య కార్పొరేటర్ గా ఉన్నటువంటి రోజుల్లోనే పాత బస్తీలో సెంటర్ డివైడర్ ఏర్పాటు చేసి ఆ సెంటర్ డివైడర్ లో లైటింగ్ సౌకర్యాన్ని కల్పించింది కమ్యూనిస్టుల కాలంలోనే అనేటటువంటిది ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఆ రోజు ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా పొలాలు, అందువలన ఇక్కడి వరకు శ్రీకారం చుట్టాం. నిరంతరం వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి జరిగింది. అలాగే భవానీపురంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు. ఒకనాడు పోలీస్ స్టేషన్ వెళ్ళాలంటే మన 1 టౌన్ గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ వరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలా. ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరిగినా, ఈ ప్రాంతంలో నేరాలు జరిగినా, ఈ ప్రాంతంలో ఘోరాలు జరిగినా 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేయాల్సినటువంటి పరిస్థితి. మరి అక్కడి నుంచి ఆ పోలీస్ వారికి ఇక్కడికి వచ్చి మరి వారు చర్యలు చేపట్టాలంటే వచ్చేటప్పటికి పుణ్యకాలం అయిపోయేటటువంటి పరిస్థితి ఉండేది. ఒకనాడు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు, ఇక్కడే ఉన్నటువంటి ఈ శివాలయం సెంటర్లోనే బాంబులు పేలి చాలా మంది శతఘాతులు అయితే ఆ రోజు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులుగా కామ్రేడ్ సుబ్బరాజు గారు, ఎలిమినేటి మాధవరెడ్డి హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది భవానీపురం ప్రాంతంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పి. దానికి అనుగుణంగా దీర్ఘకాలికంగా పోరాటం చేశాం. దానికి అనుగుణంగా 2005-10వ సంవత్సరంలో కార్పొరేటర్గా ఈ ప్రాంతం నుంచి కార్పొరేటర్గా కౌన్సిల్లో అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు తీసుకెళ్లి హౌసింగ్ బోర్డు కాలనీలో మున్సిపల్ కార్పొరేషన్ నిర్మాణం చేసినటువంటి కమ్యూనిటీ హాల్లో మరి ఆ రోజున తాత్కాలికంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం కాలంలో పోలీస్ స్టేషన్ నిర్మాణం కూడా జరిగింది. ఈ రకంగా ఈ ప్రాంతం